పాపము చేసే వ్యక్తి మీద దేవుని ఉగ్రత ఉంటుంది. పాపంలో కొనసాగుతున్న వ్యక్తి మీద దేవుని కోపం ఉంటుంది, దేవుని ఉగ్రత ఉంటుంది. ఆ ఉగ్రత నుంచి తప్పించబడి దైవ కృప, దైవ ప్రేమలో నీవు పాలివాడవు కావాలంటే ఆయన నీకు మాట చెప్పాడు. తన ప్రియ కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో పాపాలు కడిగేసుకోమని పిలుపునిచ్చాడు. ఆయన రక్తంలో నీ పాపాలు కడిగేసుకో. ఒప్పుకో, ఫస్ట్ నీ పాపాలు ఒప్పుకో, మారు మనసు పొందు. రక్షింపలేని వాటి వైపు నుంచి మళ్ళుకో. నిన్ను నాశనాన్ని నడిపించే పాపాల వైపు నుంచి కూడా మళ్ళు. రక్షింపలేని వాటి వైపు నుంచి నా వైపు మళ్ళు, అలాగే నిన్ను నాశనం వైపు నడిపించే పాపాల వైపు నుంచి కూడా నా వైపు మళ్ళు. ఒప్పుకో, నీ ప్రతి తప్పును ఒప్పుకో, ప్రతి పాపమును ఒప్పుకో అని మనల్ని ఒప్పింపజేసి మొదటిది ఆదరిస్తాడు, రెండవది ఒప్పిస్తాడు, మూడవది ఏం చేస్తాడు? ఒప్పుకున్నావు కదా, ఇప్పుడు రక్షణలోనికి నడిపిస్తాడు. ప్రభువా నేను ఒప్పుకున్నాను, మరి ఇప్పుడు ఏం చేయాలంటే మారు మనసు పొంది నమ్మి పాప క్షమాపణ నిమిత్తం, అంటే ఈ పాపాలన్నీ కడగబడి నిమిత్తం నీళ్లలో మునిగి బాప్తిస్మం పొందు. రక్షణలోనికి నడిపిస్తాడు. ఎప్పుడైతే రక్షించబడ్డావో ఇప్పుడు నీ మీద ఆయన గోపం చేయడం మొదలు పెడతాను. నేను సర్వ సత్యములోనికి నడిపిస్తాను. ఏ సునతకు వచ్చావంటే సత్యం దగ్గరకు వచ్చావు, ఏ సునతకు వచ్చావంటే సత్యంలోకి వచ్చావు. ఇప్పుడు ఆ యేసు ప్రభు దగ్గరికి చేరావు, సత్యంలోకి వచ్చావు, సంతోషం. ఇప్పుడు ఆ యేసును గురించి, ఆయన రాకడను గురించి, ఆయన హృదయాన్ని గురించి, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని గురించి, నువ్వు ఉండాల్సిన పద్ధతిని గురించి, నిత్యత్వాన్ని గురించి, తీర్పుని గురించి, బహుమానాన్ని గురించి, విశ్వాసాన్ని గురించి, ఆయనతో సహవాసం, సహజీవనాన్ని గురించి, ఆయనలో ఎదుగు నిమిత్తం, రక్షణలో ఎదుగు నిమిత్తం, క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడటం మొదలైన అంశాలన్నిటి గురించి నిన్ను తర్బీదు చేస్తాడు ఆయన. అర్థమైతే గట్టిగా